ఓకే, సో షార్ట్ ట్రిక్ n డిజిట్ ఇంటూ 2 డిజిట్. అంటే మనం ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాం కానీ షార్ట్ ట్రిక్స్ ఎంతవరకు స్టార్ట్ చేయలేదు కదా. సో షార్ట్ ట్రిక్స్ కనీసం ఒక 200 వీడియోస్ అవుతాయండి. సో ఇది మై ఫస్ట్ షార్ట్ ట్రిక్ n డిజిట్ ఇంటూ 2 డిజిట్. అంటే n డిజిట్ నెంబర్ ఇక్కడ 1 డిజిట్ అవ్వచ్చు, 2 డిజిట్ అవ్వచ్చు, 3, 4, 5, 6, 7, 8 ఇంటూ 2 డిజిట్ నెంబర్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఇంటూ 3, 4 మనం మల్టిప్లై చేయాలి. సో 1, 2 ఇంటూ 3, 4 మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం వేదిక్ మ్యాథమెటిక్స్ బట్టి మనం చేస్తామంట 1, 2, 3, 4. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూనిట్ డిజిట్ తీసుకుంటామండి. అంటే నార్మల్ ప్రాసెస్ ఏంటి దీనికి? నార్మల్ ప్రాసెస్ ఏంటి? మనం 2 విధాలుగా చేయొచ్చు దీన్ని. మనం ఫస్ట్ మనం దేంతో మేము ఏం చేస్తామండి 4 2s 8, 4 1s 4. నెక్స్ట్ ఒక డిజిట్ ప్లేస్ ఉంచుకొని 3 2s 6, 3 1s 3 చేసి 8 10 1 4 0 8. లేదు అంటే కొంతమంది స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్. అంటే ఏంటి? స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్ చేస్తారు. అంటే దీన్ని ఏం చేస్తారంటే 12ని 10 + 2 అని రాసుకుంటారు ఇంటూ 34 అని. కానీ లేకపోతే ఏం చేస్తారంటే 12 ఇంటూ 30 + 4 అని రాసుకుంటారు. ఇలా రాయడం వల్ల ఏంటంటే స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్లో కూడా ఆన్సర్ చేయవచ్చు. అంటే 34 10s ఎంతండి 340 ప్లస్ 34 2s అంటే ఏంటి డబుల్ ఆఫ్ ది 34 అంటే ఎంత అవుతుంది 68. దట్ మీన్స్ 408. అలా చేయొచ్చు. లేదు అనుకుంటే 12 30s 360, 12 4s 48 ఎంత అయిందండి 408. ఇలా స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్లో కూడా కొంతమంది చేస్తుంటారు. ఇది బేసిక్ మెథడ్, ఇది స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్ మనం ఎలాగైనా చేసుకోవచ్చు అండి. సో ఇంకా దీనికి షార్ట్ కట్ ఏంటంటే బేస్డ్ ఆన్ వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా చేయొచ్చు. ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెంబర్ని స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్ తీసుకుందాం. అయితే నార్మల్గా వేదిక్ మ్యాథమెటిక్స్లో ఎలా చేయొచ్చు అంటే ఈ 12 ఇంటూ 34 ఉంది కదా. స్టెప్ 1 ఏంటంటే 12 ఇంటూ 34. స్టెప్ 1 మనం ఫస్ట్ యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేస్తాం. స్టెప్ 1 4 2s ఎంత 8. నెక్స్ట్ మనం ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 1 4s 2 3s 1 4s ఎంత 4, 2 3s ఎంత 6, 4 + 6 10. సో ఇక్కడ సింగిల్ డిజిట్ మాత్రమే ప్లేస్ చేస్తాం. 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ వస్తే అది క్యారీ కింద వెళ్ళిపోతుంది. అంటే 1 అనేది ఇప్పుడు ఏంటి క్యారీ. 1 3s ఎంత అండి 3, 3 + 1 4. ఇట్ ఇన్ ఏ సింగిల్ డిజిట్. అంటే మనం ఫస్ట్ స్టెప్ 1 ఏం చేసామండి 1 2 ఇంటూ 34 4 2s 8 is the step 1. Then you go to the step 2 ఏంటి step 2 1 2 3 4 క్రాస్ మల్టిప్లికేషన్ is the step 2. ఆల్రెడీ 8 ఇలా ప్లేస్ ఉంది కాబట్టి 4 1s 4 2 3s 6 4 + 6 10 అంటే 0 ఇక్కడ ప్లేస్ చేస్తాం. 1 అనేది క్యారీ రైట్. నెక్స్ట్ 1 3s 3 3 + 1 4 4 0 8. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టెప్ వచ్చేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ 1 అనేది క్యారీ అలా ఉంచాలి. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది 1 2 3 4 లాస్ట్ స్టెప్. దట్ మీన్స్ 10th డిజిట్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 8 0 ఆల్రెడీ క్యారీ ఉంది కదా 3 1s 3 + 1 క్యారీ 4 0 8. ఇది స్టెప్స్ అండి. అంటే మనం సింపుల్గా ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇంటూ సిడి అనుకుంటే ఏబి సిడిని మనం మల్టిప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏబి సిడి రాస్తాం. ఏం చేస్తాం ఫస్ట్ స్టెప్ యూనిట్ డిజిట్స్ అంటే బిడి బి ఇంటూ డి. నెక్స్ట్ ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి ఏడి ఇంటూ బీసీ అంటే ఏడి ప్లస్ బీసీ. ద లాస్ట్ స్టెప్ ఏంటి ఏసీ అంటే ఏసీ ఏడి ప్లస్ బీసీ బీడి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అయితే విత్ ఇన్ సింగిల్ లైన్లో ఎలా రాయొచ్చు
అంటే ఈ మెథడ్ని మనం 2 డిజిట్ మల్టిప్లికేషన్ 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసాం. అలాగే n డిజిట్ అని హెడ్డింగ్ పెట్టి 2 డిజిట్ చెప్పినాయండి. 3 డిజిట్ ఇంటూ 2 డిజిట్, 4 డిజిట్ ఇంటూ 5 అలా చెక్ చేస్తుంటే ఇది 2 డిజిట్ ఒక షార్ట్ కట్, 3 డిజిట్ కూడా ఇంకో షార్ట్ కట్. అయితే ఇప్పుడు ఇంకేదైనా నెంబర్ తీసుకున్నాండి ఎలా చేయవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే విత్ ఇన్ సింగిల్ లైన్లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. ఫస్ట్ మన స్టెప్ ఏంటి? యూనిట్ డిజిట్ మల్టిప్లికేషన్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 2 4. 2 4 జా 8. ఇది ఫస్ట్ డిజిట్, యూనిట్ డిజిట్. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే 2 3 జా 6, ఎక్స్ట్రీమ్స్ 1 4 జా. సో 2 3 జా 6, 1 4 జా 4, 6 + 4 10. 10 కాబట్టి ఇక్కడ 0 ప్లేస్ చేసి ఏం చేస్తామంటే 1 క్యారీ కింద తీసుకుంటాం. లాస్ట్ స్టెప్ ఏంటి? 10th డిజిట్ మల్టిప్లికేషన్. 10th డిజిట్ ఏంటి? ఇక్కడ 1, ఇక్కడ ఏంటండి 3. 1 3 జా 3, క్యారీ ఏంటి 1, 3 + 1 4. 4 0 8 is your answer. ఇంకేది ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 6 ఇంటూ 7 8 చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం? యూనిట్ డిజిట్ మల్టిప్లికేషన్. 8 6 ఎంత ఏంటి? 48, 4 అనేది క్యారీ. ఫస్ట్ స్టెప్ ఏంటి? యూనిట్ డిజిట్. 8 6 ఎంత? 48, 8 అనేది యూనిట్ డిజిట్ ప్లేస్ చేసి 4 అనేది క్యారీ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 7 6 ఎంత? 42, ఎక్స్ట్రీమ్స్ 5 8 ఎంత? 40. సో 42 + 40 82, క్యారీ ఎంత అండి? 4. అంటే ఎంత అయిందండి? 86. సో నౌ ద న్యూ క్యారీ ఈజ్ 8. అంటే పాత క్యారీ మనం క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే మనం యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటండి? 10th డిజిట్. 5 7, 5 7 ఎంత అండి? 35. 35 + 8 ఎంత అండి? 43. సో వన్స్ చెక్ అగైన్. 8 6 48, 8 అనేది ప్లేస్ చేసాము, 4 క్యారీ అయింది. నెక్స్ట్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 7 6 42, 8 5 40. సో 42 + 40 82, క్యారీ ఎంత అండి? 4. అంటే 86. 6 is placed here, 8 is placed here. ద లాస్ట్ ఏంటి? 10th డిజిట్ మల్టిప్లై చేస్తాం. అంటే 5 7 35, 35 + 8 43. సో ఇది ఇన్ సింగిల్ లైన్ రైట్ ద ఆన్సర్. ఏవైనా 2 డిజిట్స్ అయినా రాసుకోవచ్చండి, ప్రాబ్లం ఏంటి. అయితే ఈ స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్ కానీ చేయొచ్చు, లేదంటే ఎలాగైనా చేయొచ్చు అండి. నెక్స్ట్ మనం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసాం కదా. నా 3 డిజిట్ ఇంటూ 2 డిజిట్. 3 digit into 2 digit. So for example 1 2 3 into 4 5 చేయాలి. 1 2 3 into 4 5 చేయాలి. ఇది రెగ్యులర్ మెథడ్. 5 తోని 3 తోని మల్టిప్లై చేస్తాం, లేదంటే స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్ 1 2 3 into 40 + 5 అని రాసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఏదైనా చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? 5 తో చేస్తాం. 5 3 జా 15 1, 5 2 జా 10 + 1 11. సో అగైన్ 1 క్యారీ. సో నెక్స్ట్ 5 1 జా 5 + 1 6. అలాగే 4 తో చేస్తాం, అలాగే ఆన్సర్ వేస్తాం. ఇవి 2 స్టెప్స్ అవుతాయి. లేదనుకుంటే 1 2 3ని ఏం చేస్తాం? ఇంటూ 40 + 5 అని రాసుకోవచ్చు. 40 + 5 అని రాసుకున్న ప్రాబ్లం లేదు. సో 1 2 3ని 40 అంటే 1 2 3ని 4 times, అంటే 1 2 3ని డబుల్ చేసి మళ్ళీ డబుల్ చేసింది. అంటే ఏంటి? 1 2 3 అంటే 1 246. 246 డబుల్ చేస్తే ఏమవుతుంది? 123 డబల్ చేస్తే ఎంత ఏంటండి? 246. మళ్ళీ 246 డబల్ చేయండి, 246 అంటే 12 9 492. అంటే ఏంటి? 1 2 3ని 4 times మల్టిప్లై చేయాలంటే ఒకసారి డబుల్ చేసి మళ్ళీ డబుల్ చేస్తాం అనుకోండి. అది 492 4920 ప్లస్ ఇంటూ 5 500 520 జా 100 5 3 జా 15. సో 615. సో యాడ్ చేస్తారు. 5 3 9 6 5 15 1 4 + 1 5 5 5 3 5 is your answer. సో ఇక్కడ మనం రెగ్యులర్ మెథడ్ ఎలా చేస్తాం? అలాగే చేస్తాం. 4 3 జా 12 1 క్యారీ 4 2 జా 8 + 1 9 4 1 జా 4. సింపుల్గా 5 3 15 1 5 5 3 5. అంటే స్ప్లిట్ అండ్ డివైడ్ మెథడ్లోనే చేయొచ్చు,
లేదంటే రెగ్యులర్ మెథడ్లో చేయొచ్చు. అయితే మనం వేదిక్ మ్యాథమెటిక్స్ అయితే దీన్ని షార్ట్ కట్ ఎలా చేయొచ్చు, దీనికి కూడా షార్ట్ కట్ ఉంది, దాన్ని సింగిల్ లైన్లో ఎలా చేయొచ్చు. ఫస్ట్ మనం షార్ట్ కట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను సింగిల్ లైన్లో ఎలా చేయాలో చెప్తున్నాను. సో 3 డిజిట్ ఇంటూ 2 డిజిట్. అయితే ఇప్పుడు మనం ఏంటంటే షార్ట్ కట్ ఏంటంటే 1 2 3 ఇంటూ 4 5 ఉంది కదండి. దీన్ని ఫస్ట్ మనం 1 2 3 4 5. సో ఇలా చెక్ చేసుకొని ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ మల్టిప్లై చేస్తాం. 5 3 ఎంత 15 క్యారీ 1. సో ఈ గో టు ద సెకండ్ స్టెప్ ఏంటంటే 1 2 3 ఇంటూ 4 5 కదండి. సో ఆల్రెడీ 5 ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ క్రాస్ మల్టిప్లికేషన్. దేనికి ఈ 10th డిజిట్ యూనిట్ డిజిట్ 4 5కి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటాయి. 4 3 జా 12, 5 2 జా 10. సో 12 ప్లస్ 10 22, ఆల్రెడీ క్యారీ ఉంది 1. సో నౌ 23, 3 is placed here, 2 is again carry. Now the third step అనేది ఏమవుతుంది 1 2 3 ఇంటూ 4 5. సో ఆల్రెడీ 3 5 అయింది, క్యారీ అనేది 2 ఉంది కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి ఈ 1కి 5కి 42కి కల్టిప్లేషన్ చేస్తాం. అంటే ఏంటి 1 5 జా 5, 4 2 జా 8. 1 5 జా 5, 4 2 జా 8. So 5 plus 8, 13 plus 2, 15. So 5 is placed here. So new carry is 1. Now go to the fourth step. 1 2 3 4 5. So now the fourth step ఏమవుతుందంటే ఆల్రెడీ అయిపోయింది కదా. fourth step అనేది 4 1 జా 4. సో ఆల్రెడీ మనం 5 3 5 ఆల్రెడీ డిటర్మైన్ చేస్తాం. ఇప్పుడు న్యూ క్యారీ ఉంది కాబట్టి 1 4 జా 4 ప్లస్ 1 5 అంటే 5 5 3 5. సో ఇది మనం 4 స్టెప్స్ అన్నమాట. 1 2 3 4 స్టెప్స్ ఇలా ఫాలో అవుతాం. అయితే ఈ 4 స్టెప్స్ సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. సో ఈ స్టెప్స్ని విత్ ఇన్ సింగిల్ లైన్లో ఎలా రాయొచ్చు. సో విత్ ఇన్ సింగిల్ లైన్లో రాయొచ్చు. ఇవే స్టెప్స్ మనం మైండ్లో ప్లేస్ చేసుకొని సింగిల్ లైన్లో రాయొచ్చు అన్నమాట. సో సింపుల్గా ఇది క్యాన్సిల్ చేస్తాం. So now you go to first step, already you know that 5 and 3. So I write in bigger 1 2 3 into 4 5 within a single line. Now 5 is the unit digit. Here 3 is the unit digit. 5 3 is the, what is the meaning of that? 15. So 5 అనేది ప్లేస్ చేస్తాం, 1 అనేది క్యారియర్ అలా పెడతాం. సో సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో 4 3 జా మీన్స్ ఇది, ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే 5 2 జా 10. సో 4 3 జా 12, 5 2 జా 10, 12 ప్లస్ 10 22, క్యారీ 1 23. సో 4 3 జా 12, 5 2 జా 10. So 12 plus 10 22, carry 1 is the 23, right? So 3 is placed here, again new carry is 2. ఈ క్యారీ వచ్చిందని క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే రాంగ్ చేసుకుంటే నెక్స్ట్ మన స్టెప్కి ఆ క్యారీ మనం డీవియేట్ అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ 1 2 3 రాస్తాం కదా క్యారీస్, ఈ 1 క్రాస్ చేయకపోతే మళ్ళీ 1 కలపడానికి అవకాశం ఉంటుంది. సో అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే 3 పని అయిపోయిందండి, దీన్ని రౌండ్ చేస్తాం ఆర్ క్రాస్ చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టెప్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో నౌ ద మీన్ టర్మ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది 12కి 4 5కి ఏం చేస్తామండి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 4 2 is the mean, 1 5 is the extreme. So 4 2 is 8, 5 1 is 5, 8 plus 5 is 13, already carry on. 13 plus 2 15. So 5 is placed here, again the new carry is 1. So last step already complete అయిపోయి కదా, మీన్స్ ఎక్స్ట్రీమ్స్ అయిపోయి కాబట్టి లాస్ట్ స్టెప్ ఈజ్ ద 10th ప్లేస్ 1. ఇక్కడ 10th ప్లేస్ ఏంటి 4, 1 4 జా 4 ప్లస్ 1 5, 5 5 3 5. అంటే స్టెప్ 1 అనేది యూనిట్ డిజిట్తో స్టార్ట్ అవుతుంది, స్టెప్ లాస్ట్ స్టెప్ అనేది 10th డిజిట్తో ఎండ్ అయిపోతుంది. దట్ ఈస్ మెయిన్ రైస్. ఇంకేదైనా చేయాలంటే చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 6 ఒకటి రాదు,
5, 6, 7 into 8, 9. Simple logic. Already you know that. First you multiply unit digit. 9 7 ja 63. So 3 is placed here. 6 is carry. Now you go to product of means product of extremes. 7 8 ja 56. 9 6 ja 54. 7 8 ja then 56. 9 6 ja 54. So 54 plus 54 7 8 ja 9 6 ja then 56 54 ఈ మొత్తం యాడ్ చేస్తాం. క్యారీ ఆర్డర్ ఉంది కదా 7 8 56 నెక్స్ట్ 9 6 54 మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది 110 116 అవుతుంది. సో ఈ 6 అనేది అక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు కొత్త క్యారీ ఏంటి 11. సో ఇదంతా అయిపోయింది. నవ్ యూ గో టు 7 అయిపోయింది కదా 7 క్రాస్ చేసాం. నవ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఏమవుతుంది 6కి 8కి 5కి 9 రోడ్. సో నవ్ 8 6 ఎంతండి 48. నెక్స్ట్ 9 5 45. సో 48 ప్లస్ 45 40 40 80 5 ప్లస్ 8 13. సో 80 ప్లస్ 13 93. 93 ప్లస్ 11 104. So now 4 is placed here, 10 is again carry. So clear? 6 8 48, 9 5 45. 48 plus 45, 40 plus 48 and 8 plus 5 13. So 18 10 93. 93 plus carry amount 11. So 93 94 104. So 104 got 4 is placed here, again 10 అనేది carry. So last step ఏంటి ఇక్కడ 10 అనేది carry. So now you multiply tens digit అంటే ఇక్కడ 5 8 tens digit. So 8 5 40 plus 10 and then 40 plus 10 50. So 50463 is our answer. So 3 digit into 2 digit అయింది కదండి. అలాగే మనం క్యాప్స్ n digit into 2 digit 4 digit into 2 digit ప్రాసెస్ సేమ్ అండి. ఒకసారి మీకు ఐడెంటిఫై అయిపోతే ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసాక మీకు ఐడెంటిఫై అయిపోతుంది. So 1 2 3 4 into 5 6. So 4 digit into 2 digits. So the first step మనకి ఎలాగా తెలుసు ఏంటి యూనిట్ డిజిట్. 6 4 ఎంత అండి 24. So now 4 is placed here, 2 is carry. So next ఏం చేస్తాం product of means product of extremes. 5 4 20, 3 6 18, 20 plus 18 38 carry 2 and then 40 అంటే 0 is placed here, 4 is placed here. సో నెక్స్ట్ సో 4 పని అయిపోయింది కదా. నౌ ఇప్పుడు 4 అలా వదిలేసి ఇప్పుడు ఏంటి 2 3కి చేస్తాం. అంటే ఇక్కడ ఇప్పుడు 3 2 3కు 5 6కి చేయాలి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 5 3 15. నెక్స్ట్ ఏమవుతుంది 2 6 18 అంటే 5 3 15 2 6 12 15 plus 12 27 carry 4. So 27 plus 4 31 అంటే 1 is placed here, again the carry is 3. So ఇక్కడ మనకి 3 పని అయిపోయింది. Now you go to 1 2. So 1 2 చేసినప్పుడు ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 1 2కి 5 6కి చేయాలి. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఏంటి 5 2. ఇక్కడ నెక్స్ట్ ఏంటి 1 6. 5 2 1 6. 5 2 10 1 6 6. 10 plus 6 16. Carry ఎంత 3. 16 plus 3 19. So 9 is placed here, 1 is again you carry. So last step tens digit. ఇది 1 ఇది అండి 5. 1 5 5. 5 plus 1 6. 6 9 1 0 4. సో విత్ ఇన్ సింగిల్ లైన్ అంటే 5 digit into 2 digit సింగిల్ లైన్ అలా రాసి చూస్తాం. ప్రాబ్లం లేదండి, అలాగనే చేయొచ్చు. మనం సింపుల్గా ఇంకేదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో క్లియర్. నెక్స్ట్ 5 digit into 2 digit. సో ప్రతి నెంబర్ని మీకు ఒక ఈ 4 చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. 1 2 3 4 5. 1 2 3 4 5 into 67. 1 2 3 4 5 into 67. ఇంతనే సింగిల్ లైన్లో రాయొచ్చు. ఏంటంటే ఫస్ట్ మనకి ఏం చెప్పానండి యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఏంటి 5 7. సో 7 5 ఎంత 35.
So 7 5 ఎంతండి 35 3. So 5 is placed here, 3 is carry. Now you go to product of means product of extremes. So 5 6 ja 30, next ఏంటండి 7 4 ja 28. Clear? 5 6 ja 30 plus 7 4 ja 28. 30 plus 28 58 plus 3 and then 61. So now 1 is placed here, 6 is new carry. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ 5 పని అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం 3 4 చేయాలి. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది 4కి వెళ్తుంది. ఇప్పుడు 4కి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుందండి 3కి వెళ్తుంది. చూడండి ఒకసారి యారోస్ చూసుకోండి. 5 అయిపోయింది, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 6 4 జా 24, 5 7 జా 6 ఆల్రెడీ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 6 4 జా 24, 3 7 జా 21. So 24 plus 21 45 plus 6 51. So again 1 is carry, again the new carry is 5. Now you go to the already next ఏమవుతుందండి 3 వెళ్తుంది, నెక్స్ట్ ఇది ఏం వెళ్తుంది 2 వెళ్తుంది. సో ఇప్పుడు 3 6 ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఏమవుతుంది 3 6 వెళ్తుంది 18. నెక్స్ట్ యూ గో టు 7 2s are 14. So 18 plus 14 32 plus 5. So 37. So now 7 is placed here, 3 is again the new carry. Now it is goes to the 2. Now it is goes to the 1, that is the last step. 6 2 is then 12, 7 1 is 7. 12 plus 7 19. The carry is 3. 19 plus 3 22. So now 2 is placed here, 2 is again new carry. Now the last step is 10th digit. 1 ఇక్కడ ఏంటండి 6. 1 6 just 6, 6 plus 2 8. So 827115 is your answer. అంటే 8,27,115. So 5 digit. Now you go to the 6 digit, 7 digit, 8 digit, like this one. So now the clarify 1 n digit into 2 digit. So I will comment the answer. I will give to the one question. One, 2, 3, 4, 5, 6, 7 into 89. So comment the answer. I will explain the next video.